అలాగే నీ సర్జరీస్ లో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్? అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా ఉంటాయి. నార్మల్ గా అంటే వాళ్ళు అమౌంట్ బేర్ చేసే దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఎన్ని రకాలు ఉంటాయి సార్? సో నార్మల్ గా ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అని తీసుకుంటే కనుక దెర్ ఆర్ 2 types, కన్వెన్షనల్ టెక్నిక్స్ అండ్ రోబోటిక్ టెక్నిక్ అనమాట. కన్వెన్షనల్ అంటే దిస్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్ సిన్స్ కపుల్ ఆఫ్ డెకెడ్స్ అండి. ఇది వరకు అందరూ చేసే టెక్నిక్. కొత్తగా వచ్చింది వచ్చేసి రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్. సో రోబోటిక్స్ అనేది మనకు సర్జికల్ ఫీల్డ్స్లో కొత్తదేం కాదు. ఇది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ గ్యాస్ట్రో సర్జరీస్ అండ్ ఆల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇట్ ఈస్ సంథింగ్ న్యూ ఇన్ ఆర్ కంట్రీ. మనకి అబ్రాడ్ తీసుకుంటే కన్నా రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది. కానీ మన ఇండియా వరకు వచ్చేసేకి ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ అమ్మ. సో రోబోటిక్ అంటే కన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ మిస్నామర్, లేకపోతే కన్నా జనాల అభిప్రాయం ఏమి, రోబోటిక్స్ అంటే కన్నా డాక్టర్ కాఫీ ఆర్ బ్రెడ్ తీసుకుంటున్నారు, రోబోటిక్స్ ఆపరేట్ చేస్తున్నారు అలాగని కాదు. ఇట్స్ అండ్ రోబోటిక్ అసిస్టెడ్ అంటే ద సర్జన్ అక్కడ ఉన్నవాడు హీ విల్ డూ ఆల్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ విల్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోబోట్. సో రోబో మా హ్యాండ్ పట్టుకుని చేస్తుంది అనమాట. సో దీంట్లో రోబోటిక్స్లో కూడా 2 types ఉన్నాయన్నమాట, ఆటోమేటిక్ రోబోటిక్స్ అండ్ సెమీ ఆటోమేటిక్ రోబోటిక్స్. సో ఆటోమేటిక్ రోబోటిక్స్లో మనం అంతా రెడీ చేసి జాయింట్ని ఎక్స్పోజ్ చేసి బ్యాలెన్స్ చేసి అంత కమాండ్ మనం రోబోటిక్ ఇస్తే కనుక ఇట్ విల్ కట్ బై ఇట్ సెల్ఫ్. సెమీ ఆటోమేటిక్ రోబోటిక్స్లో ఏమంటే కనుక మనం ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్నీ చేసిన తర్వాత రోబోటిక్ ఆర్మ్ అనేది ఒకటి ఉంటుంది, అంతే ద సా విచ్ విల్ కట్ ద బోన్. దాన్ని ద సర్జన్స్ హోల్డ్ చేస్తే కనుక అది ఏ డైరెక్షన్లో మనం కమాండ్ ఇచ్చామో ఆ డైరెక్షన్లో మాత్రం పనిచేస్తుంది. సో ఇట్ హ్యాస్ గాట్ మోర్ అక్యురసీ, ఇట్ హ్యాస్ గాట్ మోర్ ప్రెసిషన్ అండ్ ఇట్ ఈస్ మోర్ రీప్రొడ్యూసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కమాండ్ ఇచ్చాను, ఇక్కడ నుంచి ఒక 2 millimeter బోన్ కట్ చేయనేసి. సో ఇట్ విల్ కట్ ఎగ్జాక్ట్లీ 2 millimeter. ఇట్ విల్ నాట్ ఈవెన్ కట్ 2.01 millimeter. సో దట్ అక్యురసీ ఈజ్ దేర్. యా. అండ్ తర్వాత మనము ప్రెసిషన్ అని ఉంటుంది. సో ఒక బౌండరీస్ అని సెట్ చేస్తుంది. ద బ్లేడ్ అవతల వర్క్ చేయదు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను బై మిస్టేక్ కళ్ళు మూసుకుని ఆ బౌండరీ బయట ఆర్మ్ని పుష్ చేస్తే కనుక ఇట్ విల్ స్టాప్ ఫంక్షనింగ్. సో మనము మిస్టేక్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఇందులో. సేఫ్ వెరీ సేఫ్. అండ్ ఎవ్రీ టైమ్ యూ డూ ద ప్రొసీజర్ ఇట్ విల్ బి రీప్రొడ్యూస్డ్. అంటే 10 పేషెంట్కి చేస్తే కనుక 10 ఎక్స్రేలు ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట మనకు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్స్ అమ్మ.